వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారంటే అవ్వచ్చు అని ఒక రాజకీయ జోస్యం, అబ్బే కాకపోవచ్చు అని మరో రాజకీయ జోస్యం. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటే ఇది ఫక్త్ రాజకీయం కాబట్టి ఎవ్వరికి ఏం తెలుసు, ఎవరైనా జరగొచ్చు అన్నవారే ఉన్నారు. వైసీపీ నేతలైతే జగన్ అరెస్ట్ అని మానసికంగా సిద్దపడిపోయారు. మా నాయకుడినే గురిపెట్టి ఆయనే కేంద్రంగా లిక్కర్ స్కామ్ అని లేనిపోని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇదంతా జగన్ కోసమని ఆడిపోసుకుంటున్నారు. జగన్ కి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నించేవారున్నారు. అంతేకాదు స్కామ్ అన్నది ఎక్కడ జరిగింది అని తెలివిగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వైసీపీ చేస్తుంటే కొత్తగా ఆ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా వాసి అయిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అయితే జగన్ అరెస్ట్ అంటే కూటమి పెద్దలు తాము కార్నర్ చేసుకున్నట్టే అనేశారు. జగన్ కి అత్యంత ప్రజాదరణ ఉందని ఆయన అరెస్ట్ చేస్తే ఏమవుతుందో కూడా వారికి తెలుసు అన్నారు. ఒకవేళ అరెస్ట్ చేయాలని తలచి అన్ని కూడా పక్కన పెడితే అది అంతిమంగా కూటమికే నష్టమని తీర్మానించారు. అయినా లిక్కర్ స్కామ్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే జరిగేది అన్నారు. ప్రభుత్వం నడిచే మద్యం షాపుల్లో కుంభకోణం ఏముంటుందని అన్నారు. జగన్ ని కనుక జైల్లో పెడితే మాత్రం చంద్రబాబు పెద్ద తప్పు చేసినట్టే అన్నారు. ఇదిలా ఉంటే ఒకనాడు జగన్ కి వీర విధేయుడు భక్తుడు అయిన నెల్లూరు రూరల్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ అరెస్ట్ చేస్తే చేసేస్తారు, అందులో పెద్ద విశేషం ఏముంది అని ఎదురు ప్రశ్నించారు. బలమైన ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారన్నారు. జగన్ ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని వైసీపీ వారు ఊహించుకుంటున్నారు, కానీ అలాంటిదేం ఉండదని అన్నారు. జగన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీబీఐ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడే ఆయన 2014 ఎన్నికల్లో గెలవలేదు అని గుర్తు చేశారు. అందువల్ల అరెస్ట్, జైలు, సానుభూతి అనేది వైసీపీ అధినేతకు అసలు వర్కౌట్ కాదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని చాలా కాలం జైల్లో ఉంచారని, ఎన్నికల ముందే ఆయన బయటకొచ్చారని, ఆయన పార్టీ ఓటమి చవి చూస్తుందని గుర్తు చేసుకున్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అయితే ఆయనకు సానుభూతి వస్తుందా రాదా అనేది జనాల మూడు బట్టి ఉంటుంది. 4 ఏళ్ల కాలం బిగిసి ఉన్నందున ఇప్పుడు అరెస్ట్ చేసినా ఒకవేళ జనాల్లో సింపతి ఏమాత్రం వచ్చినా 2029 ఎన్నికల సమయానికి ఏది మిగలదని కూడా మరో విశ్లేషణ. అయితే తెలుగునాట అరెస్టులైతే బ్రహ్మాండంగా రాజకీయాల్లో పనిచేశాయి అంటున్నారు. జగన్ 2014లో గెలవకపోయినా దాదాపు గెలుపు అంచుల దాకా వచ్చారని, ఒక బిగ్ పొలిటికల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే అది అరెస్టులు, జైలు వల్లే అంటున్నారు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చాకనే సీఎంలయ్యారని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాడేపల్లి వచ్చి అలా వెళ్లిపోతున్నారు జగన్. ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉంటున్నారు. అలాంటి ఆయన్ని జైల్లో పెడితే ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చి మరి వైసీపీ గ్రాఫ్ పెంచినట్టే అవుతుంది అంటున్నారు. సో జగన్ అరెస్ట్ చుట్టూ సెంటిమెంట్స్, సానుభూతులు చాలా ఉన్నాయి. మరి ఇంతకీ జగన్ అరెస్ట్ అయినప్పుడు కదా ఇవన్నీ అని అంటున్న వారు కూడా ఉన్నారు.